అందరి క్షణార్థులలో ఎట్లురు అందరు నింబలమేనా? నేనైతే నింబలంగా ఉన్నా. ఇక చెప్పిన కదా ఇవాళ హైదరాబాద్లో జరిగే సదర్ సయ్యాటకు అదే మన చెప్పాల్ బజార్ లడ్డు యాదవ్ అన్న తీస్తాడు కదా, గట్లనే సందీప్ యాదవ్ అన్న లడ్డు యాదవ్ అన్న ఇద్దరు కాంబినేషన్లు ఉంటారు ధూమ్ ధామ్గా. మళ్ళీ ఇవాళ ఎట్లెట్లా తీస్తున్నారు, ఏమేమి తీస్తున్నారు. మొన్న అయితే ప్రమోషన్లకు వచ్చిన ఉన్న పోతులు అన్నీ చూసిపోయినా. ఇలా సదర్గా మళ్ళీ ఏమేమి లైటింగ్ పెట్టిండు, ఆర్కెస్ట్రాలు ఏం పెట్టిండు, అవన్నీ కుల్లం ముచ్చట మొత్తం మడుచుకొని వస్తా. ఇవాళకి మళ్ళీ పెద్ద మనుషులు ఎవరెవరు వస్తారో ఎవరు వచ్చినారతో అయితే నేను మాట ముచ్చట అయితే ఇడవను. ఇక సరే ముంగటికి చూసేద్దాం, పరి మళ్ళీ ఏమేమి పెట్టిరు అన్నీ చూసేద్దాం నడురిగా. అగ్గగ్గగ్గగా లైట్ల కాడికి వచ్చిన ఏం లైట్లు ఆమె కళ్ళు తెరిస్తే కానొస్తాట్లేవు, తక్కువ లేవు. అన్న నడుచుకుంటా మళ్ళీ ఎన్ని షార్పిన్లు పెట్టిండో, మళ్ళీ యాడికెళ్ళి తెచ్చిండో, మళ్ళీ ఎన్ని వద్దులా పెట్టబట్టి ఈ లైట్లనే నడుచుకుంటా ముచ్చట మొత్తం. మళ్ళీ చూసిరు కదా ఇప్పటిదాకా అయితే 120 లైట్లు ఉన్నాయి, జర చిన్నగా ఉన్నాయి కానీ సుక్కలు చూపిస్తున్నాయి. మళ్ళీ గిప్పుడు ఉన్నాయి అయితే 50-60 ఉన్నాయి. మళ్ళీ లైట్లు అయితే ఎగ్దాం సుక్కలు. హైదరాబాద్ మొత్తం ఎట్లుందని లడ్డర సదర్ ఎట్లా వస్తుందని చెప్పేసి ఈ లైట్లు గుర్తు అనమాట. ఈ అన్న నడుచుకుంటా మళ్ళీ తిప్పుడు అన్న. నమస్తేనే. నమస్తే అన్న. నమస్తే. కిరణ్ అన్న బాగున్నా. ఏడికి వచ్చినావు? ఇక్కడ సదర్కి వచ్చాను. సదర్కి వచ్చినావు. ఏంది లైటింగ్ ఏమో టిక్కు టాకు జోరుదారుగానే వస్తున్నాయి. ఎన్ని లైట్ మళ్ళీ కొత్త లైట్లు వచ్చి? ఇది కొత్త వచ్చి ఒక 1-2 ఇయర్స్ అవుతుంది. అంటే ఖాళీ సదర్కే పెడతావా? మళ్ళీ పెళ్ళి అయితే కూడా భరత్కి పెడతావా? పెడదాం బిల్కుల్ పెడతావా. ఎంత ఉంటుంది మరి లైటింగ్ కాస్ట్? దీనికి ఈ బండి ఒక కాస్ట్ వచ్చి ఎంత అవుతుంది అన్న? కొనాలనుకుంటే 20 lakhs. అయ్యో నేను కొని ఏం చేసుకుంటానే, కిరాయికి ఎంత కడతావు అని అడుగుతున్నా. కిరాయికి ఒక 1,00,000-1,50,000 వరకు అయిపోతుంది. ₹1,00,000 ఒక పెళ్లికి. అంటే పెళ్లి అయితే భరత్కి. మళ్ళీ ఎన్నేళ్ళు పని నేర్చుకొని ఆపరేటింగ్? 10 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాలు మొత్తం వస్తుంది. ఎక్కడంటే అక్కడ తిప్పుతావు. మళ్ళీ ఇప్పుడు ఇక టీవీ లేక కానీ వస్తుంది, అందులో ఏమొస్తుంది? స్క్రీన్ ఈ ప్రోగ్రామ్ గురించి ఏముందో అది లైవ్ కాన్సెప్ట్, మళ్ళీ ఫొటోస్ ప్రమోషన్స్ అలాంటివి దాంట్లో. అంటే ఇక పోతులు ఇట్లా పోతుంటే వాళ్ళ ఫోటోలు కెమెరామ్యాన్ ఆడ పెడితే మొత్తం మీద కానొస్తుంది అంతే. సూపర్ మంచిగా తయారు చేసిరుగా. మా తాత పిల్ల అప్పుడైతే ఏం లేకుండా ట్యూబ్ లైట్లు చిన్న కెమెరా పెడితే అద్దగడ పడుతుంటే ఫోటో తీపనిక. ఇప్పుడు ఏముంది ఇక లైవ్ అన్నమాట. అట్లకెళ్ళి పోతులు వస్తుంటే డైరెక్ట్ గా కనిపించేటట్టు పెట్టినట్టు అన్న. ఎట్టనైనా చేసిన పెళ్లికి పెట్టించుకుంటా అన్న వాళ్ళగా పెట్టాలి. బిల్కుల్ పెడతాను. అంతేనా? ఆయన పెళ్ళికి పిరియన్ అంట. అన్న ఫోన్ నెంబర్ తీసుకోరు. అరే మళ్ళీ ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు పిరియన్ అని మళ్ళీ అప్పుడు పోయినా అనుకో కష్టం అవుతుంది. ఇక అట్లా ఇంటికాడుకో మళ్ళీ పోతులు రెడీ అవుతున్నాడు అరుచుకున్నప్ప మళ్ళీ. చూసిరే ఓయమ్మ ఇక మీకు ఎప్పుడే చెప్పిన మంది అయితే ధూమ్ధామ్ వస్తారని. ఇక వచ్చిండు ఓయమ్మో ఉంగరాలు కంకణాలు ఇక జోరుదారు తయారు వచ్చిండు. అడుగుతా మళ్ళా ఫస్ట్ V3 వాళ్ళకు దీపావళి సదర్ శుభాకాంక్షలు. ఈ సదర్కు లడ్డూయాలో సదర్ ఏందో ఇప్పుడు చూడండి. చాలా పెద్ద ఎత్తున సదర్ ఉంటుంది. కానీ ఈ చిట్టపైన వారి లడ్డు యాదవ్ సదర్ నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెళ్ళు, తెలంగాణ ఆంధ్రకి వచ్చిన వాళ్లకు నా హృదయపూర్వక నమస్కారాలు. నేను అందరికీ రుణంలోనే ఉంటానని నేను బల్లగుడి చెప్తున్నా. ఇది ఒక మా చిట్టపైన పెంటయ్య యాదవ్కు నేను పుట్టినందుకు చాలా గౌరవపడుతున్నా. దానికి నా అన్నదమ్ముల సపోర్టు. సదరుకు ఒక్క గంటలో వెళ్తాను, ఇడికించి 1 గంట సేపట్లో వెళ్తాను. దానికి మా అందరూ దాకా నారాయణ సదర్ దాకా రావాలని నా ఒక కోరిక. మళ్ళీ ఇంటికాడికి వెళ్ళి పోతు శురు అయిందా? మళ్ళీ పూజ రెడీ అయిందా? మళ్ళీ ఇంటికి పోదాం. ఇగో ఈడనే కాదు ఇక చాలా వెళ్ళింది. ఇంటికాడ పోయి ఇంటికాడ పూజ అయినాక మొత్తం మరుచుకుంటాం మళ్ళీ నలుగురిగా. ఓయమ్మ చూసిరు కదా కంకణాల దేవుడికి ఇప్పుడే బయటికి వెళ్ళిండు. ఓయమ్మ
సెల్ఫీలు ధూమ్ ధామ్ చేస్తారు పబ్లిక్ అయితే. మళ్ళీ యాడికెళ్ళి వచ్చారో ఆడుచుకుంటా మళ్ళీ వీళ్ళు అన్నారు. ఏం తమ్మి నమస్తే. నమస్తే అన్న. ఏ పేరు నీ పేరు? అనిల్ అన్న. ఏడికెళ్ళి వచ్చినావు? బాలాపూర్. ఏదిగా లడ్డు బాలాపూర్ ఉంటుంది కదేనా? అదే ఊరు అన్న. అంత దూరంకి వెళ్ళి వచ్చినావా? అవునన్నా. ఎందుకు వచ్చినావు వీడికి? లడ్డు అన్న సదర్ చూడడానికి వచ్చినా. లడ్డు యాదవ్ సదర్ చూడడానికి ఇంత దూరం వచ్చినావు? అవునన్నా. ఓయమ్మ ఏ తక్కువ దూరం కాదు. బాలాపూర్ అనే గుర్తు వస్తుంది. లడ్డు చెప్పాలి బగానే గుర్తు వస్తుంది. ఇక మీకు ఎరకనే ఇక సదరు కదా. ఇక తమ్ముడు అయితే మస్తు దూరంకి వెళ్ళి వచ్చిండు. మళ్ళీ గిన్నెను కూడా అడుచుకుంటా. ఏం తమ్మి ఏం పేరు నీ పేరు? నరేష్. ఎవరు మీది? సూర్యాపేటకి వెళ్ళి వచ్చినావా? ఇంత దూరం అవును. కలిసినావా లడ్డానని? ఇప్పుడే కలిసిన అక్కడ కలిసిన. ఉంగరాలు గింగరాలు కంకణాలు జోరుగా పెట్టిండు కదా. గట్టిగా ఉన్నాయి, బరాబర్ ఉన్నాయి. మొత్తం మస్తు ఖుషి అయినట్టు. ఫుల్ ఖుష్. మస్తు అయిపోయింది. ఓ అమ్మకి తమ్ముడు చూడు సూర్యాపేటకి వెళ్ళి వచ్చిండు అంట. ఇక అరే ఇక ఇప్పుడే గిట్లు మీరు ఆయన ఇక ఏందో రాగం ఉన్నట్టుంది. చూడాలి మళ్ళీ ఇక ముంగడుకో ఏడుచుకుంటా. అబ్బా ఇక చూసినాం కదా ఇప్పటిదాకా అయితే పెద్ద మనిషి వెళ్ళిండో లేదో బయటికి ఉంగరాలు కంకణాలు అన్నీ పెట్టుకొని ఇక సెల్ఫీలు ఇక ఇంటికాడికి వచ్చిన మళ్ళీ ఇక పోతున్న అయితే ధూమ్ ధామ్గా రెడీ చేస్తుండు అన్న. మళ్ళీ ఇక మంచిగా నూనె పెట్టి సూపర్ మసాజ్ చేసిండు. ఇంకా జర సేపు అయిందంటే ఇక అన్న నమస్తేనే. ఏం పేరు నీ పేరు? పవన్ కుమార్ యాదవ్. ఎట్లున్నావు? బాగున్నా. మంచిగున్నావా? మళ్ళీ లడ్డు పైలవానికి ఏమైతావే? తమ్మునివేనా? ఓహో సూపర్. మళ్ళీ నువ్వు రెడీ కాలేవు. నువ్వెప్పుడు రెడీ అవుతావు? వీళ్ళని తయారు చేసినాక రెడీ అయ్యి ముందు పోతులను రెడీ చేసినాక తర్వాత నేను రెడీ అవుతా అంటావు. మళ్ళీ దీని పేరేం పేరు? బాబు. పోత అయితే మంచిగానే ఉంది. మళ్ళీ ఎప్పుడు తీసుకొచ్చినా మన దొడ్లే పుట్టిందేనా? ఇది కూడా హర్యానాదేనా? లేలే మన దొడ్లో పుట్టింది. దొడ్లేదే అంటావు. ఇక బయటికి వెళ్ళి తీసుకోవచ్చు. ఎందుకు బయటికి వెళ్ళి ఇక పెద్ద తీసుకొని వస్తాడు. అవి కూడా పెట్టాలి. ఇక మన దొడ్లే కూడా ఉండాలి. అయితే ఇక రెడీ చేస్తుంటే ఆయన నడుచుకుంటా మన గీనను కూడా నడుచుకుంటా. అన్న నమస్తేనే. నమస్తే అన్న. నీ పేరు? వినోద్ యాదవ్ అంటారు నన్ను. ఎట్లున్నావు? బాగున్నా. ముందుగా మళ్ళీ నా తరఫు నుంచి నీకు దివిల పండుగ శుభాకాంక్షలు. మీకు వీత్రియోలకు శుభాకాంక్షలు, దివాళీ శుభాకాంక్షలు, ఇంకా సదర్ శుభాకాంక్షలు. ఈరోజు భారీ ఎత్తుగా సదర్ సమ్మేళన జరుగుతుంది. ఇక్కడ చెప్పల బజార్ లడ్డు యాదవ్ వాళ్ళ ఇంటి దగ్గరికి భారీ ఎత్తుగా 4 దున్నపోతులతోని ఊరేగింపు ఇడికించి మొదలవుతున్నది. ఇడికించి ఇది ఇంకోటి ఏంటంటే మన ఇంట్లో స్పెషాలిటీ సోలాపూర్కించి తెచ్చినది. ఇది చిన్న దున్నపోతు. ఇప్పుడు మనం ఇంట్లోనే పెద్దగా తయారయ్యి లోపల ఉన్నది. అది ఉన్నది. దాన్ని కావాలంటే మీరు తీయొచ్చు, చూడొచ్చు. బయటికి తీస్తాం. ఇప్పుడు పూజ అయినాక తీస్తాం బయటికి. ఇంట్లోకి వచ్చినాక ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళి పూజ కూడా చేసినాక తర్వాత బయటికి తీసి అందరు చూపిస్తారంట. లడ్డు యాదవ్ సదర్ అంటే హైదరాబాద్, సికింద్రాబాద్, తెలంగాణ, ఆంధ్ర మొత్తం స్టేట్లో అవి ఫుల్ ఫేమస్. హైదరాబాద్ సికింద్రాబాద్ కాదే దునియా మొత్తం ఫేమస్ అనుకుంటాను. అమెరికా కానీ అమెరికాలో పాట వింటారు మీరు, విన్నావు కదా వా లడ్డు అని. అది మా నాయనలో అది పుణ్యం. మా నాయన చేసిన పుణ్యంకి మాకు దక్కుతున్నది అంతే. మనిషి చేసిన కష్టం మాకు ఆశీర్వాదం ఉందా? ఆశీర్వాదం, వాళ్ళ ఆశీర్వాదమే మాకు మా భాగ్యం. మంచి ముచ్చట చెప్పినవి. ఇక మా అమ్మాయి సలహా చూసిరు కాబట్టి ఇయ్యాలకైతే మేము నింబాలుగా ఉన్నాం. మేము కూడా మా పిల్లలకి ఇట్లనే మంచి పేరు వచ్చేటట్టు ఉన్నన్ని దినాలు ఇక కాయా కష్టం చేసుకుంటా. ఇక మా పని అయితే మీ అందరికి ఎరుకనే బర్రెలను మంచిగా చూసుకోవాలా, పాలు విండాలని, నలుగురు కడుపు నింపాలని చెప్పి మంచి ముచ్చట చెప్పిండే దండాలైనా ఇక అరుచుకుంటాం. మళ్ళీ ఇక లోపల కూడా పోయి చాలా మందిని అబ్బాబ్బాబ్బా నీ అమ్మ జోరు మీద ఉంది. బస్సు ఖతర్నాక్ ఉంది. పోతైతే నీ అమ్మ ఆటంగా ఉంది. ఏం కట్లు ఇగో నా కాలకి వేసినట్టే వేసుకుంది అది కూడా. ఎందుకంటే ఎవరు డిస్ట్రిక్ట్ వెళ్ళకుండా వీళ్ళందరి కళ్ళు దాని మీదనే ఉంటాయి. రోజు అయితే ఎవరు చూడరు దీన్ని. కానీ సందర్భానికి వచ్చిందంటే అందరికీ దీన్నే చూస్తారు. మళ్ళీ పిల్లగాడేమో జోరు జారుగా అలకరిస్తూ నడుచుకుంటా. బాగున్నా. నా పేరు విష్ణు యాదవ్. నేను మా పెద్దాడి వాళ్ళ తమ్ముడు వాళ్ళ కొడుకుని. బాబాయ్ అవుతాడు నాకు. ఏం లేదు, దీన్ని పూలదండ కట్టేసినాము. పొగేస్తారు. ఇప్పుడు పొగేసినాక లోపల నుంచి బయటికి తీసి తీసుకెళ్తారు. బోనాలు నాడు పోతురాజులకు ఎట్లుంటుందో ఇవాళ సదర్ నాడు మా పోతులకు అట్లుంటుంది. అట్లనే
ఇక సూపర్ ముచ్చట చెప్పింది. ఇక జరసేపు అయ్యిందంటే బోనాల పండుగ పోతురాజులకు అయితే లోపల పొగేసి ఎట్లా గంభీరంగా చేస్తారు గట్లనే ఇప్పుడు మా పోతులకు అన్నిటికీ పూజ చేసి ఇక బయటికి వెళ్ళా అంటే ఉంటుంది చూడాలి అంగరంగ వైభవంగా జాతర ధూమ్ధామ్ ఉంటుందంటూ చూద్దాం. మళ్ళీ ఇక జరసేపు అయితే అక్కడ బ్యాండ్ సప్పుడు వస్తుంది అరుచుకుంటా పామలి. ఇక చెప్పల్ బజార్ అలంగరిగా గుర్తొచ్చే సదర్. ఇక సదర్ కాడ అయితే ఇప్పటిదాకా పోతులు చూసినాం. మళ్ళీ కళాకారులు ఇచ్చేసారు. ఇక మొత్తం పొల్లే ఉంటుంది. గీళ్ళు లేకపోతే అయితే ఏముంటుంది. ఇది ఏమంటారు? బోన్పల్లి చెప్పల్ బజార్. ఈ బ్యాండ్ పేరు ఏం పేరు? దసరా బాన్ దశరథ్ బ్యాండ్. ఏం పేరు నీ పేరు? ప్రసాద్. ప్రసాద్. ఎట్లున్నావు? మంచిగున్నావా? మంచిగా అమ్మ నాన్న అందరు బాగురా? మంచిగా డబ్బు మళ్ళీ మంచిగా కొడతావా? ఎట్లా కొడతావు? ఓయమ్మో నా కాళ్ళు ఆగుతలేవు చేతులు ఆగుతలేవు అంత సిగం వచ్చినట్టే అవుతుంది నా బాల మొత్తం. ఇది ఏంటిది ఏం సప్పుడు? ఇక మూలకున్న ముసళ్ళు కూడా లేచి కూడా ధూమ్ ధామ్ ఆడుతుంది కానీ మస్తు బజాయిస్తారు అన్న. నమస్తే అందరికీ. ఎందుకంటే కళాకారులు లేకైతే ఏం లేదు. సరే ఇక మనం అట్లా పోయి కలుసుకున్నప్ప మంచిగా పోతున్న పట్టుకున్నా. అన్న నమస్తేనే. నమస్తే అన్న. ఏం పేరు నీ పేరు? నా పేరు బట్టు అన్న. పట్టు. పేరు మంచిగా చెప్తుండే. ఏం చేస్తుంటావు? నేనన్నా ఎంఎన్సీలో జాబ్ చేస్తానన్నా. ఎమ్మెల్సీ అంటే ఇదేదో పెద్ద కొలువేనా? ఏదో అన్న చిన్నమన్నది మనకు సరిపోయేంత చాలు. బతకనిక సరిపోతా అంటావు. చాలు. ఇగో చేసుకుంటే పిల్లం ఉంటుంది కంటే 2-3 పిల్లలు ఉంటారు కానీ వచ్చిన కొలువులో 4 బతికేటట్టు ఉంటే వాళ్ళంటావు. అంతే అంట. మళ్ళీ అమ్మ నాయన అందరు బాగురా? అందరు బాగానే ఉన్నారు. మీరు అన్నదమ్ములు? నేను ఒక్కనే. నువ్వు ఒక్కనివే? నాలేకు ఒక్కడే. ఇక రంది లేదు ఏం లేదు కానీ ఉన్న కాడికి తింటాడు. దోశలతో తిరుగుతూ అంటాడు కలువు చేసుకుంటా. అంతే అన్న. చెప్పాలి మన దీపావళి పండుగ వచ్చింది. లడ్డు కాక మధ్య పోతులు తెచ్చిండు. ఎంబడి ఉండి నువ్వు కూడా కత్తారు నాకు రెడీ అయినావు. మళ్ళీ నీ తరపు నుంచి చెప్పిగా ప్రజలకు ఏం చెప్తావు దీపావళి పండుగ స్పెషల్గా? ఏం చెప్పేది ఏముందన్న, అందరు ఇట్లనే మంచిగా పండుగ చేసుకోవాలి. అందరు వచ్చిన దాంట్లో మంచిగా ఉండాలి. మంచిగా బతుకుతుంది చాలు. మంచిగా చెప్పినవే. ఉన్న దాంట్లో సరిపెట్టుకొని ఎవరితోటి లొల్లి పెట్టకుండా ఎవరితోటి పోకుండా నింబలంగా ఉండాలంటాడు. సూపర్ ముచ్చట చెప్పిన మళ్ళీ గీన నడుచుకుంటా ఇక్కడ రా ముంగటికి రావా? ఓయమ్మ నన్ను భయపడి దూరం ఉరుకుతుండు. మళ్ళీ ఇట్లా వచ్చిన మళ్ళీ కాకాని కూడా అరుచుకుంటాం. మళ్ళీ అన్న నమస్తేనే. నమస్తే ఏం నమస్తే. పేరు నీ పేరు? సీను పైల్వాన్. సీను పైల్వాన్. సీన్ పైల్వాన్ అంటే పేరేం ఇద్దరిది ఒకటే ఉంది కానీ అన్ననేం పైల్వాన్ లేకుండా నేనేం పక్క ఎక్కిన. చెప్పాలి అన్న ఏం చేస్తుంటావు? నేను కూడా పైల్వాన్ చేస్తానే. అంతేనా? ఆ. ఏం ముసలోనైనా శాతకాకుండా అయినా ఎట్లా పైల్వాన్ చేస్తావు? ముసలోడు ఏం అవసరం లేదు పైల్వానికి. అంతే అంతే అంతే. టైం వచ్చింది అంటే గీయాల వాజ్పేయి కూడా ఎట్లనే ఏకదమ్ అయిండు పెద్ద మనిషి. మనం కూడా అవుతాం అంటావు. అవుతాం. చెప్పాలి మరి నీకు లడ్డు పైల్వాన్ ఏమవుతాడు? బాగా అవుతాడు. బాగా అంటే ఆయన బొమ్మడిది. ఓ అమ్మాయిలు ఇద్దరు చూడు మంచిగానే ఉంది. గీయాల ఎవరికి విన్నారు నాయన ఎవరు పట్టుకున్నా ఆగటట్లేరు. చెప్పాలా మీరు మీ బావకి ఇంత జోరుగా చేస్తాడు సదర్ మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. దీపావళి శుభ సందర్భంగా మా యాదవ్ బంధుమిత్రులు అందరికీ చూస్తున్నందుకు మరి ప్రతి సంవత్సరం ప్రతి జిల్లా నుండి కాకుండా ఆంధ్ర తెలంగాణ రాష్ట్రం 4 మూలల నుంచి చేసి ఇక్కడ చెప్పల బజార్లో మా లడ్డుబాబు యాదవ్ గారి యొక్క చిట్టపోయిన వారింటికి అందరూ వచ్చి పోతులని ఆకర్షిస్తారు. ఈ యొక్క సదరు ఉదయం 4 గంటల వరకు జరుగుతుంది. ప్రతి సంవత్సరం అభివృద్ధి చెందుతూ పెరుగుతూ మరి దున్నపోతులు హర్యానా నుంచి తెప్పేయడం జరిగింది. దీనికి చాలా ఖర్చుతో కూడిన విషయం ఇది. మరి అందరి సంతోషం కోసమే ఈ యొక్క పండగ. ఓన్లీ యాదవులే కాకుండా అందరి కుల మత భేదం లేకుండా అందరి యొక్క ఈ యొక్క సదరు సమ్మేళనానికి హాజరవుతారని కోరుతున్నాము. మనం మీ బావ పేరు ఊరు పల్లె పట్నం ఎవరి పెళ్ళి అయినా ఎవరి బర్త్డేలు అయినా మళ్ళీ మీ బావ పాటలే మోగుతున్నాయి. మళ్ళీ మీ బావ పాటలు చెప్పారు నువ్వు వింటుంటే నీకు ఏమనిపిస్తుంది? మా బావ కోడి పోతే గుర్తుపట్టారు. ఆ పాటలు వింటేనే గుర్తొస్తుంది. పాటలు సంతోషం అనిపిస్తుంది. కానీ ఇంకొక ముచ్చట అడుగుతా. ఎవరు సదర్కు పోతారో ఓరో పిల్లగాళ్ళు కానీ లడ్డు పైల్వాన్ సదర్ అంటే మళ్ళీ మస్తు ఊరుకొస్తారు. మళ్ళీ నువ్వు ఎప్పుడన్నా సదర్ తీసినావా? అలా తాత ముత్తాలతో వస్తుంది. ఆయన బాగా ఇప్పుడు పేర్లు పెట్టిండు.
ఆయన ఖర్చు కనకాడకుండా అందరినీ చిన్న పెద్ద అనకుండా ముఖ్యంగా ఆయనకు సారా అంటే అలవాటు లేదు. అది సార్ అనగానే నా పానం అంతా రిమ్మ అని, ఎందుకంటే సారా అప్పుడప్పుడు పోసుకుంటోని ఇప్పుడు ఇక పట్నంలో అదేంది మందు తక్కువ అయిపోయిందా అని చెప్పేసి ఇవైతే బస్సు దొరుకుతుందని చెప్పేసి పెద్ద మనిషి గురించి 2 ముచ్చట్లు చెప్తావా ఇక? మా యొక్క చిట్టబోయిన కీర్తిశేషులైన చిట్టబోయిన వీరప్ప యాదవ్ గారి ఆశీస్సులతో ఈ యొక్క సదర్ సమ్మేళనానికి అందరూ, తర్వాత మా పరశురాం బావ గారు ఆయన అడుగుజాడల్లోనే మరి లడ్డు యాదవ్ గారు కూడా నడుచుకుంటూ ఈ యొక్క సదర్ సమ్మేళనానికి పొద్దున్న తీయడం జరుగుతుంది. సూపర్ అన్న, సూపర్. మంచి ముచ్చడి చెప్పిన మనకి పెద్ద మంచిని కూడా అడుచుకుంటా. నమస్తే కాక. జగ్గు యాదవ్. జగ్గు యాదవ్. జగ్గు యాదవ్ ఎట్లున్నావే? మంచిగా ఉన్నా. మంచిగున్నావా? ఏమని జరేమో సపోర్ట్ తక్కువ చేస్తున్నావు, పానం మంచిగా లేదా? గట్టి మాట్లాడు. బాగుందన్న. ఏమైతాడు మళ్ళీ లడ్డనా నీకు? తమ్ముడు అవుతాడు. తమ్ముడు, మా తమ్ముడు పండుగ చేస్తుండు, దీవుల పండుగ అంటే మాకు మొత్తం ఇంట్లో ఇక జాతర ఉన్నట్టే. ఇక ఎప్పుడు ఏ సంవత్సరం అయినా అందరం కలిసి చేస్తామంటావు. వారం రోజుల నుంచి జాతర ఉంటుంది. వారం రోజులు రా. మరి నేను 3 రోజులు సార్లు వచ్చిపోతున్నా, నాకు గానొస్తలేవుగా. మాకు బిజినెస్ ఉంటుంది. సాయంత్రం ఆయన వస్తున్నాడు. నీకు పాలదారులు ఉంటుంది అంటావు. ఉండదు. పర్లు లేవైపు తీసేసినాం. ఇప్పుడు ఉన్న అమ్మేసి రియల్ ఎస్టేట్ చేస్తున్నట్టు కొడుతుంది నాకు. అంతేనా? అంతే. ఏముంది బిడ్డ, అమ్మ అప్పుడు బర్రెలు పొద్దుగా 5 గంటలకు లేచి పాలు పిండి పాలు అమ్మేటోని, ఇప్పుడు ఏం లేదు, జర భూములు పిరమైనాయి. బర్రెలు అమ్మేసిన రియల్ ఎస్టేట్ సురు చేసినా అంటుండు. సరే మంచిగా ఉంటే కాదు. మళ్ళీ చెప్పాలి ఇక నీ తరఫు నుంచి మళ్ళీ మా వీధి ప్రేక్షకులకు దీవుల పండుగ శుభాకాంక్షలు చెప్తావా? మా యాదవ్ సోదరులకు ఇక్కడ వచ్చే సదరు శుభాకాంక్షలు అందరికీ. సూపర్ ముచ్చట చెప్పినా అన్న, దండాలే మొత్తం మీద అయితే నన్ను చల్లగా ఉండాలని చెప్పేసి. ఓమో ఇక్కడేమో పెద్ద తోటి కానొస్తున్నారు. అదే ఏంటి కంగరాలేనా? అబ్బా నేను చెప్పిన లడ్డు కాకోలు ఇంటికి పోతే మొత్తం ఇవే కానొస్తాయని చెప్పేసి ఈ పిల్లగాని నడుచుకుంటా. ఏం పిల్లగా బాగున్నావా? నీ పేరు? గోకుల్. గోకుల్. హైదరాబాద్ లో గోకుల్ చాట్ ఫేమస్. నువ్వు ఫేమసా? కాదు, మా లడుతాత ఏమైతే లడుతాత నీకు? తాతనేనా? మున్మన్మనేనా? పెళ్ళి అయిందా నీకు? ఏం చదువుతున్నావు? 4th క్లాస్. 4th క్లాస్. ఎట్లా చదువుతున్నావు? మంచిగా చదువుతున్నావా? మళ్ళీ అమ్మాయి చెప్పినట్టు వింటావా? బ్యాగ్ ఇంటికాడ పడేసి అక్కడిక్కడ తిరుగుతావా? మంచిగా చదువుతావా? మళ్ళీ సదర్ పండుగ జోరు జారీ చేస్తారు. మరి నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు పెద్దగైనాక? నేను కూడా ఆడదాం. మా తాత అయితే ఎట్లా చేస్తుండో నేను కూడా అట్లా చేస్తా అంటావు. నీ తరఫు నుంచి శుభాకాంక్షలు చెప్తావా? చెప్పు. హ్యాపీ దివాళీ శుభాకాంక్షలు. కష్టం మీద చెప్పిండ. హ్యాపీ దీపావళి శుభాకాంక్షలకి అక్కను కూడా అడుచుకుంటా. అక్క నమస్తే. నమస్తే అన్న. నమస్తే. బాగున్నా. ఏం పేరు అక్క? నా పేరు సరస్వతి. సరస్వతి. ఏమైతా మళ్ళీ లడ్డయ్యకు? అక్కడైతా. అక్క అమ్మో ఇంటికి పెద్ద దిక్కు రాయు. ఇక నాకేం బాధలేదు, కడుపు నిండా బువ్వ పెడుతుంది, పోయేటప్పుడు ఖర్చులకు కూడా ఇస్తట్టుంది. పెద్ద అక్కనా? ఇక నమస్తే ఇద్దరికి. మళ్ళీ బాగున్నా తమ్మి. చెప్పాలి మళ్ళీ తమ్ముడు జోరు జారుగా ఏడాదికి రావాలి మా తమ్ముడు జోరుదార్. మళ్ళీ అక్కలకు మన పండుగ నుంచి అంతా కడుపు నిండా మంచిగా పెడుతున్నా. మస్తుగా పెడతాడు మా తమ్ముడు, రోజు పెడతారు. అట్లేం లేదు పండుగలకు. చూసిరు కదా మన పెద్ద పూలు వచ్చింది, ఇక పోతుండు చూడు, ఇక పక్కకి వెళ్ళి గుర్తుపట్టిరు కదా. హైదరాబాద్ యాదవ్ ఇంకా షాన్గా వెస్ట్ మారేపల్లి గొల్లగిట్ట నాటగా తెలియని వాళ్ళు ఉండరు. 2 ముచ్చట్లు. అయ్యా నమస్తే. నీకు వద్దంటవా? ఓరి పిల్లగా నువ్వు ఏం రంగు పడకరా, నా గురించి అయితే దునియా మొత్తం తెలిసి నేను నిమ్మలంగా ఉంటా. ఇక వాళ్ళ కన్నడం కూడా 2 ముచ్చట్లు. అన్న నమస్తేనే. నమస్తే తమ్మి. బాగున్నా తమ్మి. మా అక్కలు చూడు ఎంత పానం చేస్తారు నిన్ను. పండుగ అంటే ఆడపిల్లలు ఉంటేనే ఇంటికి అందం, లేకపోతే ఏడా పండుగ? అంతే కదా. మరి చెప్పాలి మళ్ళీ దీల పండుగ జోరు జారీ చేస్తుండు. మళ్ళీ నువ్వు 2 ముచ్చట్లు చెప్పు నీ తరఫు నుంచి. మా కాచూడ డివిజన్లో సదరు మొన్న కూడా చెప్పిన, యావత్ తెలంగాణలో ఎక్కడ జరగదు, మా నారాయణగూడలో జరుగుతుంది. దానికి వీడికేని బయలుదేరుతుంది. చిట్టపైన కుటుంబం పెద్ద ఎత్తున సదర్ తీసుకొస్తుంది. పరశురాం సదర్ అంటేనే అందరు జనాలు అలా వెయిట్ చేస్తారు పరశురాం యాదవ్ సదర్ కోసము. ఆ సదర్ మా డివిజన్లో జరుగుతుంది కాబట్టి చాలా సంతోషము. అందరు కూడా V3 ప్రేక్షకులకు అందరూ కూడా సదర్ దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు. దండాలే కన్నా 2 ముచ్చట్లు అయితే మంచిగా చెప్పిన. మళ్ళీ కేంద్ర మంత్రి మన కిషన్ రెడ్డి అన్న కూడా ఎప్పుడు ఇంటి మంచి లేక వచ్చిపోతాడట, నిజమేనా? అవును. ఈ ఇంటికి ఏ లీడర్ ఒక్కసారి వచ్చినా కానీ కుటుంబ సభ్యుడు అయిపోతాడు. ఆ ప్రేమ ఉంది ఇంట్లో కాబట్టి అందరు ఎవ్వరు వచ్చినా కానీ ఎప్పటికి వచ్చి ఇక్కడనే ఉండిపోతారు. అట్లా ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డి కర్ణాటకకైనా వచ్చిండు. ఎందుకు వచ్చిండు? మళ్ళా రానికెళ్ళ వస్తాడు 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టుకొని ఎందుకు వచ్చిండు? ప్రేమాభిమానంతోనే వచ్చిండు. అట్లా మనం అంటే ప్రేమ కాబట్టి అందరు వస్తారు.
వామ్మో సూపర్ ముచ్చట చెప్పిండు. ఇక గాలి జనార్దన్ రెడ్డి కర్ణాటకలో వచ్చినట్టు ప్రేమ అభిమానం ఉంది కాబట్టి అంత దూరంకి వెళ్ళి ఇంత దూరం వచ్చి ఇవాళ నింబలాంగా ఇవాళ అడ్డానాన్ని ఇక తోలేని అందరిని నింబలాంగా వచ్చి రెండు ముచ్చట్లు కూడా చెప్పిండు. ఇక అట్లనే మళ్ళీ ఇంకో కొందరిని కూడా రెండు ముచ్చట్లు నడుచుకుంటూ అట్లా లోపలికి అగ్గగ్గగ్గ ఇంకో పైల్వాన్ వచ్చింది మళ్ళీ చేతులు అది ఏంది ఇక నాలేక కట్టె పట్టుకున్నావు హాకీ స్టిక్ అది హాకీ స్టిక్ పోతులు కూడా జర శక్తి రాకపోతే ఇట్లా బెదిరిస్తే బెదిరితాయంటూ వాళ్ళ గొలుసులు జోరుదారు వేసి చెప్పాలని పేరు ఏం పేరు జిగ్నేష్ జోషి నా పేరు జిగ్నేష్ జోషి జోషి అన్న ఎట్లున్నావే బాగున్నా అమ్మ నాన్న అందరు బాగురా బాగున్నారు మరి నీకు లడ్డు పైలాలు ఏమవుతాడు తమ్ముడు అవుతాడు నాకు నా ఇంటి మనిషి అంటూ ఇంటి మనిషి చెప్పాలి మళ్ళీ లడ్డు యాదవ్ ధూమ్ ధామ్ గా సదరు చేస్తాడు దునియా మొత్తం ఫేమస్ ఉండు మళ్ళీ రెండు ముచ్చట్లు చెప్పు లడ్డుపాయలు హైదరాబాద్ లో సదర్ తీసినట్టు సదర్ ఎవరు తీయరు మా తమ్ముడు చాలా జోరు జారుగా మొత్తం హైదరాబాద్ లో అన్ని యాదవ్లోది వా యాదవ్ చెప్పి తీసుకొచ్చినట్టు మా లడ్డు యాదవ్ వాళ్ళకి ఇప్పుడు దునియా మొత్తం ఇంత ఫేమస్ అయ్యిండు మంచితనానికి మారిపోయారుగా నలుగురికి ఏ పిల్లలు వచ్చినా కూడా అన్నా మా అక్క పెళ్ళి ఉందే నువ్వు రావాలంటే ఎంత దూరం అయినా పోతాడు ఇట్లా ఇంత మంచి పేరు సంపాదించుకుంటూ మళ్ళీ దీని గురించి ఇంకేమైనా ముచ్చట్లు చెప్తావా ఆ పైల్వాన్ దగ్గర ఎవరు మంచి చెడ్డ వచ్చినా ఉన్నోడు లేనోడు అందరికీ సాయం చేసేది ఆయన ఆ గుణం ఉంది ఆయనకు అందరికీ సాయం చేయాలని లడ్డు పైల్వాన్ గుణం అది నీ తరపు నుంచి మా వీధుల ప్రేక్షకులకు దీపావళి పండుగ శుభాకాంక్షలు వీత్రికి చాలా శుభాకాంక్షలు మొన్న కూడా వీత్రి వాళ్ళు చాలా ఈ ధూమ్ధామ్ సదర్కి చాలా ధూమ్ధామ్ ఇవాళ కూడా మొత్తం వీత్రికి మరొకసారి నేను శుభాకాంక్షలు కోరుకుంటున్నా వీత్రికి అబ్బా జోషాన్ అయితే రెండు ముచ్చట్లు మంచిగా చెప్పిండు ఇక మా వీత్రి వాళ్ళు అయితే మొన్న కూడా వచ్చి ప్రమోషన్ చేసిపోయిండు మళ్ళీ గీయాలెందుకు కూకుంటాడు అని చెప్పేసి పండగ నాడు ఇక 6 గంటలకు వచ్చింది ఇప్పుడు 9-10 అవుతుందో 1 అవుతుందో 2 అవుతుందో అయినా కూడా చుట్టాలి అందరికి ముచ్చట్లు నింబలంగా అరుచుకోలే పోతా ఇక గాలి జనార్దన్ పెద్ద మనిషి అయితే వచ్చిండు రెండు ముచ్చట్లు చెప్పిండు నాకైతే మస్తు మంచిగా అనిపించింది అట్లనే బీజేపీ లీడరు అన్న కూడా వచ్చిండు ఆయన కూడా రెండు ముచ్చట్లు చెప్పిండు ఇక దోస్తులు ఎవరెవరు వస్తారో అందరితోటి ఇక నింబలంగా నేను ముచ్చట అయితే తీసుకుంటాం అలా తీసుకొచ్చారు మళ్ళీ ఇక అట్లా పోయి రెండు ముచ్చట్లు అయితే అరుచుకుంటే మళ్ళీ వీళ్ళందరూ మళ్ళీ ఏంది ఎట్లా అట్లవా అగో పోయిన తాప అయితే గీయన నడుచుకుని మళ్ళీ ఈ తాప రెండు ముచ్చట్లు పెడతాడో ఏ సంగతో అడుగుతాం మళ్ళా వాయు ఓయ్యో వాయు ఈయననేనా ఆగు మొత్తం అరుచుకుంటా ఏం పిల్లగా బాగున్నావా ఏం పేరు నీ పేరు
ఇమాని యాదవ్. ఏం పేరు? ఇమాన్ యాదవ్. ఏ స్కూల్ చదువుతున్నావు? ఏ స్కూలు? ఆ? మళ్ళీ ఇవాళ ఏంది జోరుగా తయారైనా ఇవాళ ఏం తాగుతుంది ఇంటికాడ? సదరా ఓ అమ్మ నన్ను మింగటట్టే చూస్తుండు. ఇగో చెవులకు అయితే జోరుగా బంగారు కమ్మలే పెట్టిండు. ఓ గీరనాడు. ఓ అమ్మ ఏంటిది వారిని అమ్మ తాళ్ళు కట్టెలు వేసిరు. ఏం పిల్లగా ఏం పేరు నీ పేరు? దేవాంత్ యాదవ్. ఏ స్కూల్ పోతున్నావు? మంచిగా చదువుతున్నావు అమ్మలే? మీ టీచర్ పేరు ఏం పేరు? ఇగో నేను మాట్లాడాలంటే అందరూ ఉరకాలని చెప్పేసి ముచ్చట జోరు ఎత్తాడు. నీకు నా తరఫు నుంచి మన దీపావళి పండుగ శుభాకాంక్షలు. సరేనా? ఈ గొలుచిస్తావు అలాంటి మళ్ళా ఏతులకే వస్తుండు ఇట్టిస్తాను ఏడిస్తాను. నా పేరు గొంగారు సీనాన్న అంటారు. ఇక పోరాడు అయితే ముద్ద జోరుదారు తయారని జ్ఞానం నడుచుకుంటా. నమస్తేనే అన్న. నమస్తే. అంత మంచిది, మీ అందరి ఆశీర్వాదం. చెప్పాలి వాళ్ళ పోయిన కలిసిన అంటే మళ్ళీ సంవత్సరం బట్టి నేను కలవాలంటే మళ్ళీ ఎట్లయినా నడుస్తుంది కొలువు అంతా భగవంతుని దయతోటి అంతా మీ అందరి ఆశీర్వాదం. కొలువు అంతా మంచిగా ఉన్నది. మీరు మధ్యలో వస్తుంటే మేము మధ్యలో కలుస్తాం. మీరు దీపావళి అయిపోయినాక దీపావళికి వస్తే మేము దీపావళికే కలుస్తాము. మేము ప్రతి పండుగ మేము అంగరంగ వైభవంగా జరుపుతాము. మీ వీధి వాళ్ళకి విన్నపం ప్రతి పండుగ మీరు కాచిగూడ చెప్పుల వారికి రావాలని మా కోరిక. తెలంగాణలో ఏడ చూసినా లడ్డు సదర్ అంటే ధూమ్ ధామ్ అంటారు. మన నీకు ఎట్లా అనిపిస్తారు ముచ్చట్లలో చెప్పు. లడ్డు యాదవ్ అంటేనే నారాయణగూడ సదర్. ఈరోజు నారాయణగూడ సదర్లో పబ్లిక్ ఆడ నిల్చుంటారు కేవలం లడ్డు యాదవ్ సదర్ కోసమే. లడ్డు యాదవ్ యొక్క సదరు అక్కడి నుంచి పయనం వెళ్ళగానే అక్కడ ఉన్న ప్రజలందరూ వెళ్ళిపోయి అక్కడంతా ఒక సునామీ వాతావరణంగా వెలువడుతుంది. అక్కడ మొత్తం అంతకుముందు వర్షం కురిసినా ఇసుక రాలని జనం నిలబడతారు. పొద్దున్న నుంచి వర్షం ఉన్నా సరే, కిందటిసారి వర్షం పడ్డా సరే ఇసుక రాలని జనం ఉండే అక్కడ. కేవలం ఈ యొక్క వీరప్ప యాదవ్ కుటుంబ సభ్యుల సదరు చూడడానికి ఈ దున్నపోతులు అనేది కూడా వీరప్ప యాదవ్, పరశురామ్ యాదవ్ గారి యొక్క లక్ష్యం వాళ్ళది. ఈరోజు ఇంత భారీ దున్నపోతులు దేనికే కేవలం పరశురామ్ యాదవ్ గారి సహాయ సహకారాలతోటే ఇంత పెద్ద భారీ దున్నపోతులు తేవడం జరిగింది. ఇందులో ఒకటి ఆయన స్వయంగా కొన్నాడు కూడా. ఆయనకు దున్నపోతులు అంటే మహా మక్కువ. 10 బర్రెలున్నా 50 బర్రెలున్నా సరే 50 బర్రెలు ఉంటే 10 దున్నపోతులు ఎందుకు కాదు ఆయన పెట్టేవాడు. ఈరోజు ఆయన కోరిక మేరకు ఆయన ఆశీర్వాదంతో సదర్ సయాట ఘనంగా అంగరంగ వైభవంగా మీ అందరి సహాయ సహకారాలతో జరుగుతున్నది. మళ్ళీ ఆడ చూసిన పబ్లిక్ అంతా ఎన్ని సగర్లు చేసినా ఇక ఫస్ట్ అన్ని అక్కడిక్కడ పోయి వచ్చిన ఇక లడ్డు యాదవ్ సగర్ చూడండి ఓరంట. నిజమేనా? పబ్లిక్ ఇక్కడ నీకు నారాయణగూడలో ఇప్పుడు మీరు లైవ్ టెలికాస్ట్ ఇచ్చినా సరే నారాయణగూడలో పబ్లిక్ ఉండరు. పబ్లిక్ మొత్తం ఉండేది కేవలం చిట్టబోయిన వారి కుటుంబ సభ్యులు ఎంబడే వీరప్ప యాదవ్ మార్క్ దగ్గరనే ఉంటారు. పబ్లిక్ మొత్తం చెప్పుల వారిలోనే ఉంటారు. మీరు కావాలంటే ఇప్పుడు లైవ్ టెలికాస్ట్ నారాయణగూడలో కూడా చేసుకోవచ్చు. మా సదర్తో పాటు కూడా మీరు లైవ్ టెలికాస్ట్ చేసుకోవచ్చు. పబ్లిక్ మొత్తం మా సదర్తో పాటే నారాయణగూడ దాకా వస్తారు. నారాయణగూడ నుంచి మళ్ళీ నైట్ మా ఇంటి దాకానే వచ్చి ఇక్కడ ఎంతమంది వస్తే అంతమందికి మా కుటుంబ సభ్యుల తరఫున మేము అందరికీ భోజనం అరేంజ్ చేస్తాం. ఇప్పటిదాకా అరేంజ్ చేసిరు. నేను నిన్న మంచిగా ఉంది. తుంకలు పెట్టిరు, బగారపు వండిరు, సూపర్ ఉంది. నేను ఇక నిన్న ఇగో చికెన్ తుంకలు అంటారు. ఎందుకంటే చికెనట్టు ఉంటుంది, బాగుంటుంది. మళ్ళీ ఇంకొక ముచ్చట చెప్పాలి. పొద్దురు సంధికి 6 గంటలకు వచ్చినాక మీ సదర్ని చూసినాకనే పోదామని నేను రెడీ అయినా. లోపలికి వస్తే నా బట్టలు అన్నీ తడిచిపోయినాయి. మళ్ళీ ఇంతకాలం పబ్లిక్ ఎందుకు వస్తారో మీ ఇంట్లోకి ఒకసారి చెప్పేమన్నా పెట్టేవాళ్ళు అంక బిందే. ఇప్పుడు పబ్లిక్ ఎందుకు వస్తారు అనేది ఇప్పుడు మీరు ఎందుకు వచ్చిర్రో పబ్లిక్ అందుకనే వస్తారు. మా పైన ఉన్న మక్కువ, మా పైన ఉన్న ప్రేమ, మా తోటి మీ అందరు సహాయ సహకారాలు మాకు చేతుల చేయగలపడానికి మీరు అందరు వస్తారు. కాబట్టి ఈరోజు మీరుంటేనే మా సదరు యొక్క విజయం. మీరు లేని మా సదరు విజయం కాదు. అబ్బా అన్న ముచ్చట ఉన్నట్టు చెప్పిండు. చూసినావా? ఇగో ప్రేక్షకుల పాత్ర లేని ఏదో కూడా ముందు గోడు గట్లనే ఇవాళ అభిమానులు ప్రేమ అంత ఉంది కాబట్టి గీయాలట కదా మా సదరు ఇట్లా ధూమ్ధాం జరుగుతుంది. ఆఖరి ముచ్చట చెప్పి మళ్ళీ తెలంగాణలో ప్రజలందరూ మా వీధి న్యూస్ ద్వారా లైవ్లో మీ సదరు చూస్తారు. మళ్ళీ చూసేటోళ్ళకి ఏం చెప్తావు?
V3 న్యూస్ చూసే ప్రజలందరికీ కూడా పాదాభివందనం. మా కుటుంబ సభ్యుల తరపున, ఈ యొక్క చిట్టపోయిన కుటుంబ సభ్యుల తరపున వీరప్ప యాదవ్ మారికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున పాదాభివందనం తెలియజేసుకుంటున్నాము. ముందుగా సత్తనకు మేము వందనం, సీనలకు వందనం తెలియజేసుకుంటున్నాము. గుంగడి సీనన్న ఈరోజు పదే ఇంతమందిని ఇన్ని ప్రశ్నలు అడిగిన ప్రశ్న అడగకుండా అడుగుతుండంటే సీనన్నకు మీరు అందరూ ప్రమోషన్ ఇవ్వాలని చెప్పి మా యాదవ్ సోదరుల తరఫున, వీరప్ప యాదవ్ కుటుంబ తరఫున మేమందరం కోరుకుంటున్నాం. దండాలన్నా దండాలి, మంచి ముచ్చట చెప్పినావు. నాకైతే మస్తు ఖుషి. ఇగో తాప మీరు ఇట్లా పిలుస్తూనే ఉంటారు, నేను వస్తూనే ఉంటాను. మీరు పిలుస్తూనే ఉండి వస్తూనే ఉంటాను. ఇగో చెప్పల్ బజార్ ఎప్పుడు వచ్చినా గిట్లకెళ్ళి పోయేటప్పుడు లడ్కా గాని వచ్చినంటే గిట్ల అనేది రాచా. మీ ఇట్లా పిలుస్తారు, కూర్చొని పెడతారు, షాయి తెప్పిస్తారు, తాపిస్తారు. ఇక మళ్ళీ తినొచ్చిన వాళ్ళే అంటే కూడా కడుపు తిన్నగా కూకోడు. ఇక మళ్ళీ పెద్ద మనిషి వచ్చింది అట్లా పోయి అరుచుకుందాం పరిగా. మీకు అప్పర్ సంది చెప్తానే ఉన్నా ఏమనిగా ఇంటికి పెద్ద మనిషి, ఇంటి మనిషి లెక్క కిషన్ రెడ్డి అన్న ఇప్పుడైతే 3 సార్లు ఎమ్మెల్యే అయిండు, కానీ ఈసారి మనకు మినిస్టర్ అయిపోయిండు. ఇక దునియా మొత్తం ఏ ఆపద వచ్చినా నేను చూసుకుంటా అని చెప్పేసి అయితే నలుగురిని చూడనీకైతే నింబలంగా రెడీ ఉన్నా అని చెప్పేసి అన్న కూడా వచ్చిండు. ఇక మన నలుగురిని దీవించనీకైతే ఇంటికే వచ్చిండు. మళ్ళీ అడుచుకుంటే 2 ముచ్చట్లు. అగో పెద్ద మనిషి గురించి అయితే నేను చాలా సేపటి అతి చూడబడితే వచ్చిన మళ్ళీ 2 నడుచుకుంటా. అన్న నమస్తే అన్న. ఎట్లున్నావు? ఇగో పొద్దురు సన్న అంటారు మా ఇంటి మనిషి వస్తాడు అనుకుంటే నేను అనుకుంటా ఇంటి మనిషి ఎవరు అంటే ఇక అన్నాడు మా కిషన్ రెడ్డి అన్న మా ఇంటి పెద్ద అని చెప్పిండు. మళ్ళీ నిజమేనా? 2 ముచ్చట్లు చెప్పు. నీదేం ఛానల్ చెప్పు. మాది V3 న్యూస్ ఛానల్. ఎక్కడది? కాచం సత్యనారాయణది. ఎన్నడు పెట్టిర్రు? పెట్టి కూడా ఒక 9 నెలలు అవుతుంది. బాగా నడుస్తుందా? ఇప్పుడైతే మీ దీవెనతో మంచిగానే నడుస్తుంది. ఎంతమంది చూస్తున్నారు రోజుకు చూస్తారు, ఇక 1,00,000 దాకా చూస్తారు ఇప్పుడైతే. గుడ్. శుభాకాంక్షలు మీ ఛానల్కు. దీపావళి పండుగ సందర్భంగా శుభాకాంక్షలు, సదర్ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు. అందరూ మీరు, మీ మేనేజ్మెంటు, మీ ప్రేక్షకులు అందరూ కూడా నా తరఫున మరొకసారి ఈ యొక్క పర్వదినాన హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ ఛానళ్ళు ప్రజల గుండె చప్పుడై మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. దండాలు సారు మంచి ముచ్చటే చెప్పినావు. నాకైతే ఇక మస్తు ఖుషి అనిపిస్తుంది. ఎందుకంటే ఇక 2 నిమిషాలు టైం ఇచ్చి నాకు ఇంత మంచి ముచ్చటే చెప్పినందుకు దండాలు. మళ్ళీ వాయిస్ తీసుకుందాము. స్వామి దేవస్థానం ఒక చైర్మన్గా హైదరాబాద్ చెప్పల్ బజార్ లడ్డు యాదవ్ ఇంటికి వచ్చిందిగా నిమ్మలంగా అలవరిగా 2 ముచ్చట్లు నడుచుకుంటా. ఏమే అన్న నమస్తే. బాగున్నా వాళ్ళ కొమ్మరేలికి వెళ్ళి ఇంత దూరం వచ్చిన వాళ్ళ లడ్డు కాకంటే మంచి దోస్తా, మంచి స్నేహితుడు, కుల బంధువు,
అన్నట్టు మన మా వీధి ప్రేక్షకులకు వీధి న్యూస్ ప్రేక్షకులకు ఈ టీవీ ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. సోషల్ మీడియా సూపర్ ముచ్చట ఏపీడిగా హైదరాబాద్ లో ప్రతి ఒక్క యాదవ్ సోదరులకి నా తరఫు నుంచి దీపావళి పండుగ శుభాకాంక్షలు అంటుంది. జై యాదవ్ జై మాధవ్. ఈరోజు చిట్టబోయిన సందీప్ యాదవ్ లడ్డు యాదవ్ గారి ఆధ్వర్యంలో ఇంత పెద్ద యాదవ్ల అతి పెద్ద పండుగ అయిన సదర్ మహోత్సవానికి ఇక్కడికి విచ్చేసి మీరందరి మధ్యలో ఈ పండుగని అంగరంగ వైభవంగా ఘనంగా జరుపుకుంటా ఉన్నాము. చాలా సంతోషం అనిపిస్తూ ఉంది. ఇసుక పోస్తే ఇసుక రాలని జనము యాదవ్ల ఐక్యతకు నిదర్శనం ఈ పండుగ అని చెప్పొచ్చు. సదర్ అంటే యాదవ్ల ఔన్నత్యాన్ని, యాదవ్ల ఐక్యతని, యాదవ్ల నీతి నిజాయితీని తెలిపే ఈ యాదవ్ల అతి పెద్ద పండుగ దీపావళి పండుగ నగర నడిబొడ్డున చెప్పల్ బజార్ లో అంగరంగ వైభవంగా అంబరాలు సంబరాలు అంటున్నాయని చెప్పవచ్చు. చిట్టబోయిన సందీప్ యాదవ్ వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఏడాదికి ఏడాది మీరందరూ కూడా చూసినట్లయితే, జనాలు చూసినట్లయితే ఇసుక పోస్తే ఇసుక రాలని జనము అసలు మొత్తం కూడా యూత్ ఫాలోవర్స్ ఎక్కువగా ఉన్నారు. ముఖ్యంగా దీపావళి పండుగ అంటేనే యాదవ్లు హైదరాబాద్ నగర నడిబొడ్డున నారాయణగూడ చౌరస్తాలో ఇంత పెద్ద పండుగ జరుపుకోవడం నిజంగా మేము యాదవ కులంలో పుట్టినందుకు గర్వంగా ఫీల్ అవుతున్నాము. జై యాదవ్ జై మాధవ్. అక్క వాళ్ళ ముచ్చటైతే మంచిగా చెప్పలేవు. దీపావళి పండుగ వచ్చిందంటే లడ్డా నీటికాడ ధూమ్ధాం జాతర జరుగుతుంది. కొందరు చూసినా మననే కొండ పూజమ్మ చూసినా మననే మళ్ళీ మరి వచ్చే ఎలక్షన్స్ లో మన యాదవ్లో మన ఏ సీట్ ఉంటో ముచ్చట చెప్తావా? నిజంగా చెప్పాలంటే మొదటగా ఏంటంటే ఇప్పుడు అప్పుడు కాదు, యాదవ్లకు పెద్దపీట వేస్తున్నది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు. సో మీరు అందరూ చూసినట్లయితే గత ప్రభుత్వాలతో పోల్చి చూసినట్లయితే యాదవ్లకు అన్ని రంగాలు కూడా అభివృద్ధి చెందాలని 5 టికెట్లను ఇచ్చింది ఒక ఎంపీ. రాజ్యసభకు మన గౌరవ ముఖ్యమంత్రి గారు అవకాశం ఇచ్చిండ్రు. సో ఇది పెద్ద మన విజయానికి నాంది అని చెప్పవచ్చు. రాబోయే రోజులలో కూడా యాదవ్లందరూ కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని, యాదవ్లందరూ పెద్ద స్థాయిలో ఆదాయంలో అన్ని రంగాల్లో ఎదుగుదల చెందాలని మన గౌరవ ముఖ్యమంత్రి గారు కల్పిస్తూ ఉన్నారు. సో కాబట్టి అన్ని రంగాల్లో మనకు అవకాశం ఇస్తారు. అదేవిధంగా యాదవ్ కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చింది. అక్కమాలిగా తెలంగాణలో ఇప్పుడైతే లడ్డు కాక ఎంతో ఫేమస్, మళ్ళీ సందీప్ యాదవ్ కూడా ఫేమస్ అవుతుండు. మీ తరఫు నుంచి మళ్ళీ ఎట్లా దివాళీలు పెడతావు అన్నకి? ఖచ్చితంగా అక్కకు తమ్ముడుగా నా సొంత తమ్ముడులాగా సందీప్, కాబట్టి సందీప్కి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుందని ఈ సందర్భంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. సందీప్ యూత్ లీడర్. నిజంగా చెప్పాలంటే చాలా అందరినీ ఆదుకుంటాడు. అన్న అంటే పిలిస్తే ఆదుకున్న వ్యక్తి సందీప్. కాబట్టి సందీప్ కూడా బ్రైట్ ఫ్యూచర్ ఉంటుందని ఈ దీపావళి సందర్భంగా అక్కగా ఆశీర్వాదం ఇస్తున్నాను. చూసిరు కదా ఇక అక్క అయితే రెండు ముచ్చట్లు అయితే నిమ్మలంగా మంచిగానే చెప్పింది. ఇక మళ్ళీ అక్క కూడా ఇక్కడికి నిలిచిగా సన్మానం అయితే నిమ్మలంగా చేస్తారు. ఇక హైదరాబాద్ లో దార్కారీలు పైల్వాన్లు చాలా మంది ఎవరు గసంటి పైల్వాన్లలో ఇంకో పైల్వాన్ వచ్చిండు. మళ్ళీ అడుచుకుంటా ఎవరు ఏంది ఏడికెళ్ళి వచ్చిండు. ఎందుకంటే చుట్టుముట్టు చూస్తే మొత్తం దోస్తులు ఎవరు ఉసుకే వస్తే రాజదట్లేదు. మళ్ళీ ఏంది నాకు డౌట్ వచ్చింది, ఈయనకి ఎంత ఫాలోయింగ్ పెద్దగానే ఉన్నట్టుందని. ఎవరో వాళ్ళకి ఈయన నేను అన్న నమస్తేనే చెప్పాలి. ఏం పేరు నీ పేరు? నా పేరు అభిజిత్ యాదవ్ అన్న. మా అన్న బబ్లు యాదవ్, నా తమ్ముళ్ళు వీళ్ళంతా. వీళ్ళంతా నీ తమ్ముడు. మళ్ళీ ఇవాళ ఏడుకొచ్చిన మళ్ళీ లొల్లి లొల్లి అవుతుంది ఈడ. ఇలా మా బాబాయ్ సదర్ సయ్యాటకి చూడనిక వీళ్ళందరూ తండోపతండాలుగా ఇటు వచ్చారు. గత ప్రతి ఏడాది చేసినట్టే ఈ ఏడాది కూడా అంగరంగ వైభవంగా ఈ సదర్ సయ్యాట నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ. మరి హైదరాబాద్ లో గిన్ని సదర్లు తీస్తారు, అన్ని సదర్లు ఇచ్చి పెడితే లడ్డు యాదవ్ సదర్కే ఎందుకు వస్తారంట? అది ప్రేమ అభిమానం అది మాబాయ్ మీద ఉండేది.
అంతే ఇక ఏం చెప్పలేండి అది ఏం చెప్పలేడు కోట్లు పోసే కొనలేంది ప్రేమ కొనాలని ఇక చెప్పలేండి అది తరపు నుంచి వీధి ప్రేక్షకులకు ఏం చెప్తావు? ముందుగా ప్రజలందరూ కూడా దివాళీ శుభాకాంక్షలు, అలాగే యాదవ్ సోదరులకు అందరూ కూడా సదర్ శుభాకాంక్షలు తెలుపుతూ అందరూ కూడా ఈ సదర్ సయాటని ఎంజాయ్ చేసి అందరూ క్షేమంగా ఇంటికి వెళ్ళాలని కోరుతున్నాం. సూపర్, మంచి ముచ్చడి చెప్తావు. గియానాన్ని కూడా అడుచుకుంటా. అన్న నమస్తే. నమస్తే అన్న. చెప్పాలి, ఏం పేరు నీ పేరు? నా పేరు బబ్లు యాదవ్ అన్న. బబ్లు యాదవ్ అన్న, ఎట్లున్నావు? బాగున్నా అన్న. అమ్మ నేను అందరు మంచిగురా? అందరు మంచిగా ఉన్నారు అన్న. చెప్పాలి, ఏం కొలు చేస్తావు నువ్వు? నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అన్న. మా సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అంటే పెద్ద జీతం మీద వస్తుంది. ఎంత వస్తుంది నెలకు పైకం? జీతం ఏముందన్న, మా అమ్మాయి ఆశీర్వాదం జాబ్ చేస్తున్నాం. అమ్మాయి ఆశీర్వాదం ముందు కాబట్టి కొలువు వేయాలంటూ ఇవాళ రేపు పిల్లని ఇవ్వాలంటే మళ్ళీ నేను బర్రెలు మేపుతున్నా అంటే అమ్మ పెళ్లి కూడా అయిపోయిందా? పెళ్ళి అయినట్టున్నాడు, ఇంకా యూత్ లెక్క కానొస్తుంది. నాకైతే చెప్పాలి మళ్ళీ ఇంతమంది దోస్తాన్ ఫాలోయింగ్ మంచిగా ఉంది. మళ్ళీ నువ్వు ఇంకా ఏమేం చేద్దాం అనుకుంటున్నావు? మళ్ళీ ఇలా లడ్డు కాగానే ఇంత మంచి సదర్ దునియా మొత్తం ఫేమస్ అయిపోయింది. నువ్వు ఎట్లా ఫేమస్ అయిదాం అనుకుంటావు నాకు చెప్పు. నేను మా కాక అడుగుజాడలో నడుచుకొని ఇంకా ఫేమస్ అవుదాం అనుకుంటున్నా, ఆయన పేరు నిలబెడదాం అనుకుంటున్నా. చూసినావురా, నువ్వు గంత బోర్డు కోసం ఆడితే నేను గింతనే పెడతా అని చెప్పేసి మా లడ్డు కాకైతే ఫాలోయింగ్ ఎట్లా సంపాదించుకుంటున్నా. నేను కూడా మంచితనానికి మారిపోయారు. ఎవరికేం ఆపద వచ్చినా నా వంతు ఉన్నంత సాయం చేస్తా, అట్లనే అందరికి తోడుంటా అని చెప్పేసి రెండు ముచ్చట్లు మంచిగా చెప్పిండు. దండాలు అన్న. మళ్ళీ నీ తరపు నుంచి శుభాకాంక్షలు చెప్తావా? దివాళీ శుభాకాంక్షలు మరియు సోదరిమణులకు సదర్ పండుగ శుభాకాంక్షలు. చూసిరు కదా సదర్ సయ్యాట అనగనగా చెప్పాలి బజార్లో ధూమ్ధామ్. హైదరాబాద్ లో ఉన్న పల్లెవాళ్ళు మొత్తం ఇక లేచి ఇక బంగారం గింగారం హాయ్ హాయ్ హల్చల్కి వస్తారు. ఇక అన్న నడుచుకోవడం వల్ల. అన్న నమస్తే. 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 ఏం పేరు నీ పేరు? శ్రవణ్. శ్రవణ్. ఎట్లున్నావు? అదో మన ఖైరతాబాద్ గణేశునికి పెద్ద లాంటి ఇచ్చేది నువ్వేనా? నేను కాదు, మా బ్రదర్ రాకేష్ యాదవ్. చెప్పాలి మళ్ళీ హైదరాబాద్ లో లడ్డన సదర్ ధూమ్ ధామ్ గా చేస్తుండే. మళ్ళీ లడ్డన సదర్ కి అతిథికి వచ్చిన మళ్ళీ ఎట్లా అనిపిస్తుందో చెప్పాలి రెండు ముచ్చట్లు. లండన్ వల్ల చాలా జబర్దస్త్ ఉంది. హైదరాబాద్ ఇటువంటి ప్రోగ్రామ్ చాలా జరుపుకోవాలని మేము ఆశిస్తున్నాం. ఇట్లనే ఉండాలి ఎప్పటికీ. మళ్ళీ V3 ప్రేక్షకులకు మీ తరపు నుంచి దీపావళి శుభాకాంక్షలు చెప్పాలి. V3 ప్రేక్షకులకు అందరికీ శుభాకాంక్షలు. వా అన్న అయితే ముచ్చట మంచిగా చెప్పిండు. అందరు మంచిగా ఉండాలి. మా యాదవులు అందరు చల్లగూరు కాబట్టి దునియా మీద మొత్తం అందరు కడుపు నిండా పాలు దిగుతారని రెండు ముచ్చట్లు చెప్పిండు. ఉంటుంది అన్నమాలియా. ఇక చూసిరు కదా సైదాబాద్ సవేరాగా మీకు పేరు గుర్తుకొస్తే వెనకాయ శ్రీనివాస్ యాదవ్, గట్లనే తోట మల్లేష్ యాదవ్, వాళ్ళ ముద్దుల బావ పిల్లి శ్రీనివాస్ యాదవ్ గీడికి వచ్చింది మళ్ళీ అడుచుకుంటా. నమస్తే. మన దీపావళి వచ్చిందంటే యాదవులు అందరు సదర్ ధూమ్ధామ్గా చేసుకుంటారు. మళ్ళీ మీరెట్లా చేస్తారో చెప్పాలి. మేము ధూమ్ధామా చేసుకుంటాము. మీరు రాలేదు చూడడానికి హైదరాబాద్కి. లీటర్ నుంచి యాదవ్ సోదరులందరికీ దీపావళి శుభాకాంక్షలు చెప్తావా? అందరికీ దీపావళి శుభాకాంక్షలు. చూసి కదా ముచ్చటైతే మంచిగా చెప్పిండు. తెలంగాణలో యాదవులందరూ చల్లగా ఉండాలంటే మంచి ముచ్చట చెప్పిండు. ఉంటా మళ్ళీ. దీనిపాటికి వచ్చిందంటే యాదవ సోదరులకు అయితే ధూమ్ ధామ్ పండుగ చేసుకుని టపాకులు కాల్చుకుంటారు. అట్లనే సదర్ సమ్మేళనం అని చెప్పేసి అలపాల కార్యక్రమం అన్నలు తమ్ములు అందరూ చిన్న పెద్ద లేకుండా అందరూ కలిసి ఇక పోతుల్లో అయితే అంగరంగ వైభవంగా అలంకరించి ఇక అట్లనే ధూమ్ ధామ్ చేసుకుంటే జాతర మొత్తం తీస్తారు. ఈ జాతరకి ఇక మన హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ గారు అన్నగారు వచ్చేసారు. అన్నతో రెండు ముచ్చట్లు అడిగి చేసుకుంటా. మరి ఈరోజు హైదరాబాద్ నగర నలుమూలల నుంచి కూడా
మరి యాదవ యువకులు, యాదవ పెద్దలు, కుల పెద్దలు అందరూ కూడా మరి దీపావళి సందర్భంగా జరుపుకునే ఈ సదరు ఉత్సవాలన్నీ కూడా మరి ఒకరికొకరు ఆలింగనం చేసుకొని ఆత్మీయంతో మరి సదర్ను జరుపుకొని ఒక కుటుంబ సమేతంగా కూడా ఒక ఏకతాటిపై మరి వాళ్ళ కుల సాంప్రదాయాలు మరి హైదరాబాద్లో జరిగే కల్చర్ ఏదైతుందో ఆ కల్చర్ను కాపాడుకోవడానికి మరి పెద్ద ఎత్తున ఇక్కడికి రావడం జరిగింది. మరి వాళ్ళ నారాయణ కూడా మరి వాళ్ళ కేంద్రంగా హైదరాబాద్ నగరం నడుబొడ్డున మొత్తం కూడా జరిగే దీనికి వచ్చేసిన యువకులకు, పెద్దలకు, మహిళలకు మరి సోదరి మనందరికీ కూడా మరి స్వాగతం సుస్వాగతం చెప్తున్నాం నగర మరి మేయర్గా. మరి ఇక్కడ ఏదైతే మరి శైలేంద్ర మల్లయ్య యాదవ్ గారు స్వర్గీయ మరి సదరు ఉత్సవాలు స్టార్ట్ చేసి యువకులందరినీ, యాదవ కుల బాంధవులందరినీ ఒక వేదిక మీదకి తీసుకురావడానికి మరి ప్రయత్నం చేస్తున్న వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేస్తూ మరి ఇక్కడ వేదిక మీద ఉన్న వారి వారసులందరికీ కూడా మరి ఇలా కృష్ణ యాదవ్ గారు, లక్ష్మణ్ గారు మరి అందరికీ మరి వారి సోదరులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. మరి ఇక్కడికి వచ్చిన మా సోదరుడు సంపత్ గారు మరి ఇలా మల్లన్న దేవుని మరి సేవకుడు చైర్మన్ గారు వారికి మరి వేదిక మీద ఉన్న వారికి, వేదిక ముందున్న యువకులందరికీ కూడా ఇదే ఉత్సాహంతో, ఇదే స్ఫూర్తితోటి ఒక్క తాటిపైన ఉంటూ మరి ఇలా కుల బాంధవులందరూ దేనికైనా వెనకాడకుండా మరి ఇలా ఒక యూనిటీగా ఉండాలని, ఇలా సాంప్రదాయాల్ని, కల్చర్ను మరి ఇదే విధంగా కొనసాగించాలని, ఇలా ఒక ఫెస్టివల్ ఆఫ్ సిటీగా కల్చర్ను ఇలా కాపాడే నగరం ఏదైతే ఉందంటో అది హైదరాబాద్ నగరం. హైదరాబాద్ నగరంలో యువకులు ఇట్లా కేరింతలు కొట్టుకుంటూ ఇలా ఉత్సవాలకు హాజరయ్యే విధానం చూస్తే మరి వాళ్ళ ఏమాత్రం మరి ఇలా సాంప్రదాయాలకు తీసుకుపోయే నగరం ఏదైతే ఉందంటో అది హైదరాబాద్ నగరం అని చెప్పొచ్చు. మరి ఇక్కడికి ఇన్వైట్ చేసిన మరి నిర్వాహకులకు, మరి ఇక్కడికి వచ్చిన యువకులందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై యాదవ్, జై జై తెలంగాణ. చూసిరు కదా ముచ్చటైతే మంచిగా చెప్పాడు. దునియా మీద ఉన్న యాదవులందరూ ఇలా ఎవరికేం ఆపద వచ్చినా మాతో సాయంగా అందరికీ సాయం చేసే గుణం ఉంది కాబట్టి ఈ రోజు దునియా మొత్తం ఇంత మంచి అభిమానం సంపాదించుకున్నాం. తెలంగాణలో ఉన్న కులాలకి ప్రతి ఒక్క కులపొళ్ళు అందరూ ఈ యొక్క యాదవ్ సౌందర్యంలో విచ్చేసి ఇంత ధూమ్ధాం చేస్తున్నందుకు ధన్యవాదాలు. అలాగే కుమరవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి ఎంత ఫేమస్, గట్టనే మన అన్న కూడా అంతే ఫేమస్. ఇలా సదర్కి అతిథిగా విచ్చేసి అన్నతోడు కూడా ముచ్చట్లు నేర్చుకుంటా. అన్న నమస్తే. 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 హైదరాబాద్ వచ్చినావు, సదర్ సమ్మేళనానికి అతిథిగా రెండు ముచ్చట్లు. ఈరోజు హైదరాబాద్లో సదరు చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉన్నది. యాదవుల ఐక్యతకు ఇది నిదర్శనంగా ఉన్నది. భారతదేశంలో కాదు ఈ రాష్ట్రంలో మరి ముఖ్యంగా యాదవులు నీతికి ప్రతీక. అట్లాంటి కుమరవెల్లి మల్లికార్జున వారి స్వామి వారి ఆశీర్వాదం యాదవ సోదరుల మీద ఉండాలి, యాదవ కుటుంబం మీద ఉండాలి. ప్రతి ఒక్కరి మీద ఉండి వాళ్ళు ఆర్థికంగా, రాజకీయంగా, అదేవిధంగా పాడి పంటలు, వ్యవసాయం అన్ని రంగాలలో బాగుండాలని కోరుకుంటూ ఇవాళ ఇంత మంచి కార్యక్రమం చేస్తున్న నిర్వాహకులకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ముఖ్యంగా యాదవ సోదరులకు సదరు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. శనార్థ మంచి ముచ్చట చెప్పిన కుమరవెల్లి మల్లికార్జున దీవాలు ఎల్లవేళలా ఈ యాదవ్ సోదరులకు అట్లనే దునియా మొత్తం చల్లగా ఉండాలని చెప్పేసి రెండు ముచ్చట్లు మంచి చెప్పిన ధన్యవాదాలు అన్న. అట్లనే యాదవ్ కులంలో నాకంటూ మంచి ప్రత్యేక స్థానం ఉంది. ఎవరికి ఏం ఆపద వచ్చినా నేనంటూ ముందుంటా అని చెప్పేసి ఇక అన్ని ఇక్కడ ఉండి అన్నను కూడా రెండు ముచ్చట్లు నడుచుకుంటా. అన్న నమస్తే. నమస్తే. ఎట్లున్నావా అన్న? బాగున్నామే అన్న. పేరు చెప్పలేవు. నా పేరు బద్రీనాథ్ యాదవ్ అన్న. ఓయమ్మ నువ్వే నేను ఆడియో టీవీలనే చూస్తా కానీ ఇలా నిజంగా చెప్పాలి రెండు ముచ్చట్లుగా. తప్పకుండా హైదరాబాద్ నగరంలో యాదవ్లకు అంటూ ప్రత్యేక స్థానం ఉంది. దాన్ని దినదిన అభివృద్ధిగా నగరంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాం. అన్ని రంగాల్లో కూడా మేము ముందుండబోతున్నాం. అన్ని రంగాల్లో కూడా యాదవులు ముందుంటారు. ఏ కార్యక్రమం హైదరాబాద్లో తీసుకున్నా ముందు మా ద్వారానే నడుస్తుంది. కాబట్టి ఈ హైదరాబాద్ నగరంలో సుమారు 6 లక్షల మంది యాదవులం ఉన్నాం. ఈరోజు అందరం కూడా కలుసుకొని అలా ఇవ్వలే చెప్పుకుంటూ అన్ని వర్గాలు కూడా ఆనందంగా ఉండాలని కోరుకునే మేము యాదవులం. మంచి ముచ్చట చెప్పినవే అన్న. మళ్ళీ అన్న ఈ అన్నను కూడా రెండు ముచ్చట్లు నడుచుకుంటా. అన్న నమస్తేనే. నమస్కారమే. చెప్పాలి ఏం పేరు నీ పేరు? నా పేరు లక్ష్మణ్ యాదవ్ చౌదరి. ఎట్లున్నావు? బాగానే ఉన్నాను. దీన్ని మా చౌదరి మల్ల న్యాయం చౌదరి మల్ల ఆయన తను స్థాపించిండు. మా ఫాదరు ఆయన 70 సంవత్సరాల కింద స్థాపించిండు. అదే బీజం ఇప్పటిదాకా కంటిన్యూ వర్షం పరంపరంగా నడుస్తూనే ఉన్నది. ఇది ఏకతాటికి మీద తెచ్చిండు కూడా చౌదరి మల్లయ్యనే. న్యాయం చౌదరి దీన్ని స్థాపించిండు ఆ రోజు 1946లో. అప్పటి నుంచి కంటిన్యూ వారసులం కూడా ఒక ఇయర్ కంట్రోల్స్ అన్ని నడుస్తున్నాం. ఏకదాటిపై నడుస్తున్నాం. ముచ్చట అడుగుతాం.
ఏ పండుగ వచ్చినా ఇంతమంది కాదు మనకి తీవ్ర పండుగ వచ్చినా ఎందుకో మరి ఉసుకోవస్తే కూడా రాలేదు అంత అదేనే మొత్తం సిటీలో పండుగ తెలియదు అది. ఇది ఒక రోజు వెనక పెట్టినాక న్యాయం చవితి అంటారు. ఈయన న్యాయం చవితి అంటే 12 గడ్డలు ఉంటుండే అప్పుడు యాదవులై. ఆ న్యాయం చవితి ఎక్కడ పంచాయతీ తెంపకపోతే కోసం నేను న్యాయం చెప్పి అందుకని న్యాయం చవితి అని టైటిల్ కూడా చేరుతాను. దీన్ని స్థాపించి కూడా ఇతను బీజం వేసింది ఇతనే. ఈ తర్వాత మొత్తం వైఎంసీ దివ్యకుమార్ అంతా అదంతగా మంచి ముచ్చట చెప్పినావు. చూసిరు కదా ఇప్పటిదాకైతే లడ్డు యాదవ్ సదర్ తీసుకున్నాం ఆడికెళ్ళిగా జర ముందుకు వచ్చిన మళ్ళీ అందరు నడుచుకుందామని చెప్పేసి ఈ అన్నలు కానొచ్చారు. ఈ అన్నలు కూడా 2 ముచ్చలు నడుచుకుంటా. అన్న నమస్తే. నమస్తే అన్న. ఏం పేరండి పేరు? నా పేరు వేణుగోపాల్ గౌడే. అన్న ఎట్లున్నావు? బాగుందని. మళ్ళీ ఏంది మళ్ళీ ఆడుకొచ్చినావు ఇవాళ ఇంత ఒకటి అవుతుంది గింత చీకట్ల యాదవ సంఘం ఇలాంటి కార్యక్రమం చేయడము దేశంలోనే ప్రథమం. ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు ఇంకా మంచిగా జరగాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ అందరూ చల్లగా ఉండాలని ఈ సదరు ఎప్పుడు ఎల్లప్పుడూ ఇలానే జరుగుతూ యాదవ కులం సంఘం అందరూ కలిసిమెలిసి కట్టుగా ఉండాలని కోరుకుంటున్నాం. మంచి ముచ్చట చెప్పినావు. మళ్ళీ ఈ తరఫు నుంచి మా V3 న్యూస్ చూస్తున్న ప్రేక్షకులకి ఏం చెప్తావు? ప్రేక్షకులు కూడా ప్రతి ఒక్కరూ ఇలాంటి ప్రోగ్రాంలో పాల్గొనాలని కోరుకుంటున్నాం. మంచి ముచ్చట చెప్పినావు. జ్ఞానాన్ని కూడా అడుచుకుంటా. అన్న నమస్తేనే. నమస్తేనే యాదన్న. అన్న ఏం పేరే? నా పేరు నా కిషనే. ఇస్తానా ఎట్లున్నావు? బాగున్నానే. అమ్మ నాన్న అందరు మంచిగా అందరు బాగుండ్రు. సదరు కూడా బాగుంది. అందరు వస్తుంటే పోతుంటే బాగుంటుంది. సదరు కూడా మన అమ్మలు అక్కలు రావాలి చెయ్యాలి. మన సదరు అనేది చూడాలి. और మన అక్కల చెల్లెళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు కావాలంటే మన సదర్కు రావాలి. మన పిల్లలు అందరూ చూస్తారు బాగుంటుంది. మనం ఒక యాదవులది మన ఒక పేరు ఏంటంటే ఇక సదర్కు పోతే మంచిగా పిల్లలు జల్లలు చూడవచ్చు చేయొచ్చు అని పెళ్ళిళ్ళు అయితే అందరు మన సదరు వచ్చి చూసి చేసి ఆనందపరచాలని నేను కోరుతున్నాను. ఇంకొక ముచ్చట అడుగుతా నేను, అసలు ఈ సదరు ఎప్పుడు పుట్టింది, ఎప్పటి సంది తీస్తారు, ఎందుకు తీస్తారు? ఇది మాకు పెద్దలు మా తాతలు మా పెద్దలు ఓ 200-300 సంవత్సరాల నుంచే సదరు ఉంటుంది. ఇప్పుడు ఇంత పెద్దగా జరుగుతుందంటే మన అదృష్టం. ఇంత పెద్దగా జరుగుతుంది సదర్ అంటే. అన్న మంచి మాట చెప్పిండు. ఏం చెప్పిండో విన్నారా? సదర్ అంటే ఏందంటావా? సదర్ అంటే మా దగ్గర బర్రెలు ఉంటాయి కాబట్టి బర్రెలని అప్పుడే ఇప్పుడు బయటికి ఇడుస్తాం కానీ దున్నపోతుని ఎప్పుడు ఇడవము. ఎందుకంటే దున్నపోటు దొడ్లో కట్టేసా దానికి కూడా బయట చూడాలని ఆశ ఉంటుంది. అందుకే ఏడాదికి ఒక్కసారి దీల పండుగ నాడు నువ్వు సాల్ మొత్తం అంటే సంవత్సరం మొత్తం దొడ్లు ఉంటాయి కాబట్టి నీకు నూనె పోసి పూజ చేసి నీ ఆశీర్వాదం మాకిచ్చి దున్న సరిగ్గా ఉంటేనే బర్రెలన్నీ మంచిగా ఉంటాయని చెప్పేసి ఆ దున్న ఆశీర్వాదం తీసుకొని ఈ ఏటా ప్రతి ఏటా సదరు చేస్తామని చెప్పేసి అన్న మంచి ముచ్చట చెప్పాడు. అన్న దండాలే వస్తామలిగా చూసిరు కదా. ఇప్పుడైతే దునియా మొత్తం హల్చల్ అవుతుంది. ఏమవుతుంది? టిక్ టాక్ హల్చల్ అవుతుంది. ఇక టిక్ టాక్ లో మంచితనానికి మారుపేరుగా నలుగురికి మంచి మంచి మాటలు చెప్పి మహేష్ పైల్వాన్ అలా మన గాని వచ్చిండు 2 ముచ్చట్లు అరుచుకుంటా. అన్న నమస్తేనే. ఎట్లున్నావు? బాగున్నానా మీరు? అందరు నన్ను టీవీలో చూస్తే నేను టిక్ టాక్ లో చూస్తున్నా. చూడాలన్నా మనం ఇంకా మస్తు వేయాలి టిక్ టాక్ లా. మంచి మంచి విషయాలు చెప్తారే కదా 10 మందికి తెలియని వాళ్ళకి మన గురించి తెలుస్తుంది. వాళ్ళ అమ్మ నాయన బాగురా? అందరు బాగురానా. ఏం చేస్తుంటావు? నేను TKR కాలేజీలో కోచ్. నేను TKR కాలేజీలో అంటే ఏం కోచింగ్ ఇస్తావు? నేను జిమ్ కోచింగ్ ఇస్తా. ఓయమ్మ అందుకే ఇంత గట్టిగా ఉన్న 7 కాడికి ఓయమ్మ చూసినావు రే. ఎవరినైనా కాలి ముట్టుకుంటున్నావు అది ఒక్కడి గుర్త 7 తుంకాలు అవుతారు. కానీ టిక్ టాక్ అయితే మంచి ముచ్చట్లు ఇస్తారు. అన్న మనకి ఈ టిక్ టాక్ లాగా ఇటువంటి మంచి మంచి సందేశాలు ఇస్తాం. మళ్ళీ ఎందుకు ఇవ్వాలనిపిస్తుంది అంటే ఇక ఎట్లయిపోయిందంటే చాలా మటుకు ఓవన్ కాడు నేనే తోపు నేనే అది అని ఫిక్స్ అయిపోతారు. వాళ్ళకన్నా పెద్ద పెద్ద దార్కారీలు ఉన్నారు, పెద్ద పెద్ద పైల్వాన్లు ఉన్నారు. అందరితోటి కలిసి పోతేనే నలుగుట్ల మనం పేరు వస్తుంది. నలుగుట్ల మంచిగా ఉంటేనే మనకు రేపటి దినం ఏమన్నా వస్తుంది. మనం అన్నింతోటి కొట్లాడితే ఏం రాదు. అందరం కలిసి ఉండాలి. అందరికీ చెప్తా అదే, అందరం కలిసి ఉంటేనే ఏదైనా మంచిగా చేయొచ్చు అని. కానీ నీ వయసు ఎంత? నేను 29. 29 ఏళ్ళు కానీ 79 ఏళ్ళు లేక ముద్దుగా చెప్తావు. కానీ ఒక్కసారి కాదు 2 సార్లు కాదు పొద్దున్నే లేవమని ఒక్కసారి నీ టిక్ టాక్ ముచ్చట్లు వింటా. కానీ మంచిగా అనిపిస్తుంది. మనకి ఇట్లా ఇంకా ఎన్ని రోజులు చెప్తావు? ఈ సమాజం చేంజ్ అయ్యేలాగా చెప్తూనే ఉంటావా? ఇట్లా చేస్తేనే మనం చేసే వీడియోలకు ఎంతమంది కాకపోయినా ఒక 2-3 అయినా కానీ చేంజ్ కావాలి. కానీ చాలా మంది చేంజ్ అయ్యారు. మస్తు రెస్పాన్స్ ఉంది. మంచిగా చెప్తామని చాలా మంది వచ్చి కలుస్తుర్రు. కలవడం కన్నా
మనకు తెలిసింది మనం చెప్తున్నాం. ఇంకా చాలా మంది ఉన్నారు టిక్ టాక్ లో పాటలు పెట్టుకొని డాన్స్ చేస్తారు, కానీ ఇట్లా ఓన్ వాయిస్ గా ప్రజలకు ఉపయోగించే వీడియోలు చెప్పాలని నేను అందరికి అదే చెప్తున్నాను. మంచి ప్రయత్నం చేస్తున్నావు అన్న, నలుగురికి ఆలోచింపజేసి నలుగురికి అవసరం వచ్చే విషయాలు చెప్తున్నావు. అందుకే నాకు మస్తు అనిపించింది. గట్ల దీలపాటు ఉంది కాబట్టి యాదవ్ సోదరు అందరూ ధూమ్ ధామ్ గా సదర్ చేసుకుంటారు. వాళ్ళకి సదర్ పండుగ దోస్తులతో ధూమ్ ధామ్ జోరీకి వచ్చినాం. అవునా వచ్చినాం. యాదవ్లో మంచిగా తీస్తారు సదర్, అట్లానే మనం హోల్ సిటీకి జూన్కి వచ్చినాం. మన లడ్డన్ అయితే అందరు మంచిగా తీస్తారు, అందరు మంచిగా తీస్తారు. యాదవ్లు అందరు ఇక జబర్దస్త్ తీస్తారు సదర్. మళ్ళీ ఈ తరపు నుంచి మా V3 న్యూస్ ఛానల్కి ఏం చెప్దాం అనుకున్నాం? చాలా థ్యాంక్స్. ఇట్లాంటి వీడియోలు ఇంకా చాలా మంది ఉన్నారు. ఇంకా ఇట్లాంటి చాలా గరీబ్ వాళ్ళని, ఇంకోటి ఏంటంటే ప్రజలకు ఉపయోగపడే వాళ్ళని మీరు పైకి తీసుకొస్తే చాలు. ఉంటాను. జై శ్రీరామ్. తప్పకుండా మా వంతు ప్రయత్నంగా మీ టిక్ టాక్ లా మంచి చేసే మనుషులు ఎవరైనా ఉంటే నా వంతు తరపు నుంచి వాళ్ళందరూ ముందుకు తీసుకునే ప్రయత్నం చేస్తా అని చెప్పేసి ఈ నారాయణగూడ సవర్లు అందరు ముఖంగా చెప్తున్నా. గట్లనే ధన్యవాదాలు అన్న, విలువైన సమయం ఇచ్చి మా V3 న్యూస్ కి మంచి సందేశం చెప్పినందుకు. చూసారు కదా మహేష్ పల్లివాన్ తోటి 5 ముచ్చట్లు మంచిగా తీసుకున్నా. ఇంకా ముందుకు నలుగురు నడుచుకుందాం. చూసారు కదా ఇప్పటిదాకా అయితే హైదరాబాద్ లో మొత్తం లొల్లి ఏడా చూసినా. ఎందుకంటే హైదరాబాద్ లో ఉన్న పైల్వాన్లకే వీళ్ళు బావాలన్నమాట. ఇక వచ్చి నడుచుకుంటారు 2 ముచ్చట్లు. అలా నమస్తే. నమస్తే అన్న. చెప్పాలి ఏం పేరు నీ పేరు? మొన్నే రవి యాదవ్. ఓ అమ్మ చిట్టపోయిన రాజ్ యాదవ్ గిట్టి యాదవ్ బాగా నువ్వేనా? అవునవును. చెప్పాలా మరిగా దసరా పండుగ తర్వాత సదర్ పండుగ వచ్చింది. ధూమ్ ధామ్ నడుస్తున్నాడు. సదర్ పండుగ పక్క వీడియో నేనే జోరుదారు నడుస్తుంది మొత్తం నారాయణ కూడా. మీ తర్వాతనే మా నడుస్తుంది. మళ్ళీ మా తరపు నుంచి మా V3 ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు చెప్తావా? చెప్తా. అందరికి మా తరపు నుంచి V3 తరపు నుంచి దీపావళి శుభాకాంక్షలు. అందరికి ప్రత్యేకంగా జై యాదవ్, జై కిసాన్. హైదరాబాద్ లా సదర్ లా బ్యాండ్ ఎంత ఫేమస్, ఈ చాడల్ బ్యాండ్ కూడా అంతే ఫేమస్. ఇక మూలకున్న ముసల్లి ఇక నడువర్చి నడవరాని పిల్లలు కూడా ఈ చాడల్ బ్యాండ్ కొడితే ధూమ్ ధామ్ ఆట ఆడతారు. సరే మళ్ళా డైరెక్ట్ లైవ్ ఇది. చూసిరు కదా సదర్ సయ్యాట 2019 లడ్డు యాదవ్ అన్న గట్లనే సందీప్ యాదవ్ అన్న ఈ అన్నదమ్ముల ఆధ్వర్యంలో అయితే ధూమ్ ధామ్ ఈ జాతర అయితే అంగరంగ వైభవంగా జోర్దార్ తీన్మార్ అయింది. ఈ జాతరకు మన సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి అన్న వచ్చిండు. గట్లనే ఇంకోరు అన్న వచ్చిర్రు, గాలి జనార్దన్ రెడ్డి అన్న కర్ణాటక వెళ్ళి వచ్చిండు. లక్షలు ఖర్చు పెట్టుకొని మంచితనానికి మాలు పేరు ఉన్నారు. వీళ్ళకి దోస్తాన్ చేసే లడ్డన్ అంటే నాకు ప్రాణం. అందుకే ఇలా సదర్ పండుగ రోజు వచ్చి కలిసి 2 ముచ్చట్లు పెట్టిపోతాను వచ్చి నింబలంగా ముచ్చట్లు పెట్టిండు. ఇక 6 గంటల సమయం సురువైన సదర్ ఇప్పటికి 2 అవుతుంది. ఇప్పుడే ఇక చివరస దగ్గరకు వచ్చింది. ఈ ఆఖరి ముచ్చట్లు తీసుకొని మళ్ళీ నేను ఇంటికోయే టైం అవుతుంది కాబట్టి అడుచుకుంటా అలా చెప్పాలి. 6 గంటలకు మన సదర్ శురువు అవుతుంది, 2 అవుతుంది, ఇంకా కూడా ఒడవాలి. ఇక లాస్ట్ 2 ముచ్చట్లు చెప్పిగా చాలా సంతోషంగా ఉందన్న. ఇంకా 4-5 గంటలు అవుతుండొచ్చు అయిపోవడానికి. ఇంకో 4-5 గంటలు అవుతుంది అయిపోవడానికి. ఇంత జనాలలో ఇంత దాంట్లో చాలా భారీ ఎత్తున చేయడం బాగా చాలా సంతోషంగా ఉందండి మాకు. ఆఖరికి మన V3 న్యూస్ వాళ్ళకి పొదర్సాన్ని ఇంత కష్టపడ్డారు. V3 న్యూస్ వాళ్ళకి మళ్ళీ ఈ తరపు నుంచి ఏం చెప్తాం? చాలా ధన్యవాదాలు V3 ఛానల్స్ వాళ్ళకి. మీకు రుణపడి ఉన్నాం మేము ఈ జీవితాంతం, మళ్ళీ సంవత్సరం వరకు.
ధన్యవాదాలు అన్న. మళ్ళా గియానని కూడా రెండు ముచ్చట్లు నడుచుకుంటా అన్న చెప్పాలి కదా ఇంకా. ఏం చెప్పాలి? మళ్ళీ దీపావళి పండుగ బుద్ధారు సంధి ధూమ్ధామ్ శురువైంది. 6 గంటలకు మళ్ళీ సదర్ శురువైంది. 2 అవుతుంది ఇంకా కూడా ఉడవాలి. ఇక నేనైతే అరుచుకొని చల్లగా అయినా నేను ఇంటికి పోదాం అనుకుంటామా. నన్ను పొమ్మంటావా? నువ్వు సదర్ ఇది 5 గంటల వరకు అవుతుంది. మేము 10 కోట్లు 100 కోట్లు పెట్టి తేలేపోతుంది. సొంతంగా పెంచినాం, సొంతంగా పాలు వింటినాం, తెచ్చినాం పోతుని. బర్రెలు పోతులు లేనివాడు 10 కోట్లు 20 కోట్లు అని చెప్పుకుంటాడు. ఇక చెప్పేటోళ్ళు చెప్తారు కానీ ఇక మన ఇంటిది మనం పెంచుకున్నాం కాబట్టి ప్రిన్స్ అయితే నాకు మస్తు నచ్చింది. ప్రిన్స్ తోటి కూడా ఫోటోలు దిగినా గట్టలేగా రాకేష్ బోనం మన దగ్గరకు వచ్చింది. ఇంత రాత్రి కూడా 2 ముచ్చట్లు నడుచుకుంటాం. దేవుడు శనార్థి తెలంగాణ బాగున్నా. చెప్పాలి 2 ముచ్చట్లు. ఈరోజు లడ్డు యాదవ్ అన్న ఇక్కడికి సదర్కి పిలిచిండు. లడ్డు యాదవ్ అన్న దగ్గర సన్మానం ఉండే నాకు. లడ్డు యాదవ్ అన్న చాలా ప్రతి సంవత్సరం ఈ యొక్క సదర్ చాలా ఘనంగా రంగరంగ వైభోగంగా చేస్తాడు. సదర్కి రావడం చాలా సంతోషంగా ఉంది. చూసిరు కదా ఇప్పటికైతే ధూమ్ధామ్ జాతర. లడ్డు యాదవ్ అయితే లక్షల మంది అయితే ధూమ్ధామ్ హల్చల్ చేస్తారు. ఇప్పటికైతే మన లడ్డు యాదవ్ జాతర అయితే చూసిరు కదా. ఉంటే మళ్ళీ అందరికి శనార్థులు. డైరెక్ట్ లైవ్ ఇది.